వచ్చేసారి అధికారంలోకి రావాలని ఆరాటపడుతున్న పార్టీ అది. అలాంటి పార్టీ ప్రజా ఉద్యమాల ద్వారా అన్ని వర్గాలను ఏకం చేయాలి. ముఖ్యంగా యువత సమస్యలపై గొంతెత్తాలి. కానీ ఏపీలో వైసీపీ తీరు మాత్రం అందుకు భిన్నంగా ఉంది. నీట్ వ్యవహారంపై దేశ యువత మొత్తం గొంతెత్తి నినదిస్తే వాళ్లకు సపోర్ట్గా ఫ్యాన్ పార్టీ మాత్రం ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. యువత తరపున కేంద్రాన్ని ప్రశ్నించే అవకాశం ఏపీలో టీడీపీకి జనసేనకు లేదు, కానీ జగన్ పార్టీకి ఉంది. అయినా సొంత ప్రయోజనాల కోసం ఓ సువర్ణ అవకాశాన్ని వైసీపీ చేజార్చుకుంది అనే చర్చ జరుగుతుంది. యూత్ ఓటు బ్యాంకును జగన్ చేజేతులారా నాశనం చేసుకున్నారనే వాదనలు చాలా బలంగా వినబడుతున్నాయి. ఏపీలో కూటమి సర్కార్ విజయవంతంగా నడుస్తుంది. ఇక బుల్లెట్ ట్రైన్ల అభివృద్ధి సంక్షేమం పరుగులు తీస్తున్నాయి. ఈ దూకుడుకు కళ్ళెం వేయకపోయినా కనీసం పాలకపక్షాన్ని ప్రశ్నించే అవకాశాన్ని కూడా వైసీపీ సద్వినియోగం చేసుకోవడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు ఇప్పుడు ప్రత్యామ్నాయం వైసీపీ. అలాంటి ప్రతిపక్ష పార్టీలో ఎంత ఫైర్ ఉండాలి? ప్రజా సమస్యలపై ఏ స్థాయిలో ఉద్యమాలు చేయాలి? ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోవాలి. కానీ దురదృష్టవశాత్తు వైసీపీలో ఆ ఫైర్ మిస్ అయిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే నీట్ వ్యవహారంపై జగన్ మౌనమే అందుకు నిదర్శనమన్న వాదన బలంగా వినిపిస్తోంది. నీట్ దుమారం నేపథ్యంలో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోని మోదీ సర్కార్ వర్సెస్ ప్రతిపక్షాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా రాజకీయంగా పోలరైజేషన్ జరుగుతుంది. పార్టీలు ఏ గట్టు మీద ఉండాలో తేల్చుకోవాల్సిన పరిస్థితి. కానీ జగన్ మాత్రం ఈ విషయంలో కన్ఫ్యూజన్లోనే ఉన్నారు. దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా నీట్ లీకేజీపై ప్రతిపక్ష పార్టీలు మోదీ సర్కార్ను, బీజేపీని ఎక్కడికక్కడ ఎండగడుతూ తగిన మైలేజీ పొందే ప్రయత్నం చేస్తున్నాయి. దేశమంతటా ఈ స్థాయిలో రాజకీయ వేడి రగులుతుంటే ఏపీలో మాత్రం చిత్రమైన రాజకీయ నిశ్శబ్దం అలకుంది. ఏపీలో కూటమి సర్కార్ పవర్లో ఉన్న నేపథ్యంలో మోదీ సర్కార్ను టీడీపీ, జనసేన ప్రశ్నించే పరిస్థితిలో లేవు. కానీ ఆ అవకాశం వైసీపీకి పుష్కలంగా ఉంది. అసలే ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. నీట్పై యువతకు మద్దతుగా రాజకీయం ఫ్యాన్ పార్టీ ఆందోళన చేయాల్సింది. ఏపీలో రాజకీయ వేడిని పుట్టించాల్సిందే. ఇక మోదీ సర్కార్పై ముప్పిట దాడి చేయకపోయినా కనీసం ధర్నాలు, ఆందోళనలైనా చేపట్టాల్సిందే. కానీ ఆ స్థాయి ప్రతిస్పందన కూడా ఏపీ రాజకీయాల్లో కనిపించలేదు. ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్న సమరానికి జగన్ మద్దతు ఇవ్వకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. దీని వెనక ఆయన సొంత రాజకీయ సమీకరణాలు ఉన్నప్పటికీ కనీసం స్వతంత్రంగా విద్యార్థుల హక్కుల కోసమైనా గళం విప్పకపోవడం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్తో జట్టు కట్టడం ఇష్టం లేకపోయినా యువత ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ఈ అంశంపై క్షేత్రస్థాయిలో తిరుగుబాటు జెండా ఎగరేసి ఉంటే వైసీపీ మళ్లీ జనమోదాన్ని పొందేందుకు నైతిక బలాన్ని ఇచ్చేది. కానీ ఈ విషయంలో జగన్ ధైర్యంగా ముందుకు రాలేకపోయారు. దీంతో ఏపీలో అధికార కూటమికి ఎలాంటి విపక్ష నిరసనలు సెగతగలకుండా సురక్షితంగా బయటపడే అవకాశం లభించింది. రాష్ట్రంలో లక్షలాది మంది నీట్ అభ్యర్థులు, యువత ఆందోళనలో ఉన్న వేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను నిలదీస్తూ గళమెత్తి ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా ఫ్యాన్ పార్టీకి మంచి మైలేజీ వచ్చి ఉండేది. ఎలాగూ టీడీపీ, జనసేన యువత తరపున బీజేపీని ప్రశ్నించలేవు. కానీ ఆలకీ ఛాన్స్ ఫ్యాన్ పార్టీకి ఉంది. దాన్ని వాడుకుని ఆందోళన చేస్తే వైసీపీకి మంచి మైలేజీ వచ్చేది. ముఖ్యంగా యూత్లో ఆ పార్టీ పాపులర్ అయ్యేది. ప్రశ్నించే గొంతుకుగా పేరు వచ్చేది. కానీ ప్రత్యక్షంగా విద్యార్థి పోరాటంలోకి దూకే అవకాశాన్ని ఆ పార్టీ మిస్ చేసుకుంది. ఇది వచ్చే ఎన్నికలకు ఎంతో ప్లస్ అయ్యేది.
నీట్ దుమారంపై జగన్ మౌనంపై అనుమానాలు, వాదనలు వినిపిస్తున్నాయి. జాతీయ స్థాయిలో నడుస్తున్న ప్రతిపక్షాల వేవును తమకు అనుకూలంగా మలుచుకోవడంలో వైసీపీ నాయకత్వం చూపుతున్న అతి జాగ్రత్త వైఖరి ఆ పార్టీ కొంపముంచడం ఖాయమంటున్నారు విశ్లేషకులు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో నేరుగా విభేదించడం వల్ల రాబోయే రోజుల్లో చట్టపరమైన సమస్యలు ఎదురవుతాయనే భయంలోనే జగన్ ఇలా వ్యవహరించారన్న చర్చ జరుగుతుంది. ఇక గతంలో ఢిల్లీ పర్యటనల ద్వారా కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించేందుకు జగన్ యత్నించిన తీరు చూస్తే ఆయన కేంద్ర అధికార పీఠంలో నేరుగా ఢీకొట్టేందుకు అసలు సిద్ధంగా లేరు అని స్పష్టమవుతోంది. ఇక కేంద్రంతో కొట్లాడే పరిస్థితుల్లో వైసీపీ లేదన్న వాస్తవాన్ని కొద్దిసేపు పక్కన పెడితే రాజకీయంగా అనుకూల పరిస్థితులు వచ్చినప్పుడు వాడుకోవడానికి కూడా ఆ పార్టీ వెనుకడుగు వేయడం మాత్రం అనుమానాలకు తావిస్తుంది. ఇక 2024 ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు ఆ పార్టీ పుంజుకోలేకపోయింది. ఘోర పరాజయం నుంచి పార్టీ క్యాడర్ను తిరిగి సమీకరించడానికి, కొత్త ఉత్సాహాన్ని నింపడానికి నీట్ వంటి జాతీయ అంశం ఒక అద్భుతమైన రాజకీయ అస్త్రంగా ఉపయోగపడి ఉండేది. కానీ ఆ అవకాశాన్ని జగన్ చేజేతులా వదులుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ రక్షణాత్మక రాజకీయ ధోరణి వల్ల ప్రధానంగా నష్టపోతుంది వైసీపీయేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అవసరమైన సమయంలో కాడి పాడేసిన చందంగా గొంతెత్తాల్సిన సమయంలో మౌనం ఎందుకన్న చర్చ జరుగుతోంది. ప్రతిపక్షంలో ప్రజలు, యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై వీధుల్లోకి వచ్చి పోరాడడంలో విఫలమైనప్పుడు ఆ రాజకీయ ఖాళీని ఇతర శక్తులు పూరించే ప్రమాదం ఉంది. తాము ప్రశ్నించలేనప్పుడు ఇంకెవరు పనిచేయాలని వైసీపీ అనుకుంటే అది అవివేకమే. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ప్రశ్నించవచ్చు. ప్రత్యామ్నాయంగా ఎవరు ఒకరు బలమైన గొంతుక వినిపిస్తూనే ఉంటారు. ఇక ప్రజాస్వామ్యంలోని గొప్పతనం అదే. అది జగన్ మరిచిపోయారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. జాతీయ స్థాయిలో వస్తున్న అవకాశాలను అందుకోవడంలో, ప్రజా సమస్యలపై దూకుడు ప్రదర్శించడంలో జగన్ ఇప్పటి వరకు విఫలమయ్యారు. వైఖరి వైసీపీ భవిష్యత్తుకు ప్రతిబంధకంగా మారే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ఇక ప్రతిపక్షంలో ఉండి కూడా కేంద్రంలోని బీజేపీతో, ఏపీలోని అధికార కూటమితో తలపడడానికి వెనుకాడడం సరికాదనే అభిప్రాయం వైసీపీలోనే వ్యక్తమవుతుంది. ముఖ్యంగా జగన్ తీరుతో ఆ పార్టీ క్యాడర్లో వైసీపీ మద్దతుదారులో తీవ్ర నిరాశ నెలకొంది. ఇక వివిధ రాష్ట్రాల్లోని చిన్న చితక లీడర్లు సైతం మోదీ సర్కారుపై భారీ డైలాగులు, కౌంటర్లు వేస్తుంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మౌనం ఎంతమాత్రం సరికాదన్న వాదన ఆ పార్టీలోనే బలంగా వినిపిస్తోంది. ఒకవైపు దేశమంతటా విపక్షాలు గొంతెత్తి నినాదిస్తుంటే ఏపీలో మాత్రం అలాంటి వాతావరణమే లేదు. ఇక ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాన్ని వైసీపీ ఎందుకు మిస్ చేసుకుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఇంత కంఫర్ట్ జోన్లో ఉండి రాజకీయం ఏంటన్న చర్చ జరుగుతుంది. అవసరమైన అంశాలపై పసలేని వాదనలు, తిట్ల దండాలు ఉపయోగించే వైసీపీ నేతలు నీట్పై ఎందుకు మాట్లాడలేదనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. యువతతో ముడిపడి ఉన్న అంశంలో జగన్ ఈ స్థాయిలో నిర్లక్ష్యం వ్యవహరించడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. కేసుల భయం వల్లే ఆయన పూర్తిగా సైలెంట్గా ఉన్నారన్న అభిప్రాయము వ్యక్తమవుతుంది. ఇక కేసులకు ఓ ప్రతిపక్ష పార్టీ భయపడితే అధికారంలోకి రావడం ఎప్పుడూ సాధ్యం కాదు. అలా అయితే ఏపీలో కూటమిని వైసీపీ నిలువరించగలుగుతుందా? అసలు మళ్ళీ అధికారంలోకి వస్తుందా అని సొంత పార్టీ క్యాడరే గుసగుసలాడుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రజా పోరాటాలకు జగన్ సిద్ధపడాలన్న వాదన వినిపిస్తుంది. మరి వైసీపీ బాస్ పోరుబాట పడతారా? అవసరమైన చోట దూకుడు ప్రదర్శిస్తారా? లేక ఇదే సైలెంట్ స్ట్రాటజీతో ముందుకెళ్లి చేజేతులారా పార్టీకి వచ్చే మైలేజ్ని దెబ్బతీసుకుంటారా అన్నది చూడాలి.